ఇక ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతపై జగన్ సర్కార్పై జనసేన పార్టీ నేతలు మండిపడుతున్నారు. కక్షపూరితంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. జనసేన పార్టీ పదవి ఆవిర్భావ సభ మచిలీపట్నంలో అడ్డుకోవటానికే ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేస్తోందని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వం జనసేన మద్దతుదారులపై అక్రమ దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధంగా ఉన్నామంటున్న బొలిశెట్టి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చారన్న కారణంతో ఇప్పటం గ్రామంలో కొనసాగుతున్న ఇళ్ల తొలగింపు ఇంకా జరుగుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. మార్చి 14 జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో తలపెట్టిన నేపథ్యంలో వారిని బెదిరించే విధంగా మరలా ఇప్పటంలో ఈ ఇళ్ల తొలగింపు చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, దీన్ని కక్షపూరిత చర్యలుగా చూడాలా లేకపోతే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చూడాలా? కక్షపూరితం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మళ్ళీ సభ జరగబోతూ ఉంది. మరి మచిలీపట్నంలో కూడా ఎలాంటి పునరావృతం అవుతాయి సుమా అని చెప్పి రైతులను హెచ్చరించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది. సంవత్సరం నుంచి విప్పడం రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. వారికి మా నాయకుడు కూడా ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళ ₹1,00,000 చెక్కును కూడా అందజేయడం జరిగింది. అయినప్పుడు కూడా మళ్ళీ ఈరోజు మిగతా వీళ్ళని కూడా ఈ శని ఆదివారాల్లో కోర్టులు ఉండవు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఈరోజు అన్యాయంగా ఇప్పుడు వాళ్ళ దమ్ము ధైర్యం ఉంటే మగతనం ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, సింగిల్గా వస్తాం సింహంలా వస్తాం అని. మీరు సింహాలు కాదు, మీరు పరదాల మధ్య తిరిగే పిల్లులుగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మీరు లేకపోతే ఎంత అసహ్యమైన పని అండి ఇది. ఒక రైతులు సభకి ఇచ్చిన స్థలాన్ని మీరు వాళ్ళ ఇళ్ళని పడగొడుతున్నారంటే మీ అసమర్థత, మీ చేతగానితనం, మీ ఆడింగితనం కూడా ఇవాళ నేను చూస్తూ ఉన్నా. మీరు దమ్ము ధైర్యం ఉంటే మరి జన సైనికులు కూడా అక్కడ వదలండి, చూసుకుందాం. మీరు ఆపుతారు, మీరు పడగొడతారు, మేము ఆపుతారు కూడా చూస్తాం. మీరు 100 మంది పోలీసులు పెట్టి అక్కడ కాపలా పెట్టి పడగొట్టిన ప్రభుత్వాలన్నీ కూడా పడిపోయిన సందర్భాలు మనకు తెలుసు. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం కూడా పడిపోబోతూ ఉందని మిమ్మల్ని మీకు తెలియజేస్తా ఉన్నా. పచ్చని పొలాలను పండించే రైతుల్ని కళ్ళనీళ్ళు పెట్టించి మంటలు రేపుతున్న ఈ ప్రభుత్వం త్వరలో మంట కలిసిపోతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వారిని ఖచ్చితంగా ఆదుకుంటాం. మేమందరూ కూడా అక్కడికి వెళ్తాం. మరి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అవసరమైతే జనసేన పార్టీ వాళ్ళు పూర్తిగా సహకారం అందిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మీరేమో మంగళగిరి పార్టీ ఆఫీస్ నుండి మచిలీపట్నంకి వారాయితో వెళ్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ర్యాలీగా. కానీ ఈ సంఘటనలన్నీ చూస్తుంటే అవన్నీ అయ్యే పనే అంటారా? వారాయిని అడ్డుకునే ప్రయత్నం వారు చేయరంటారా? ఎవరు ఆపలేరండి, ఎవరు ఆపలేరు. ఆపిన ఆగి సభలు కాదు ఎన్ని. వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్, వాట్ ఈజ్ జనసేన పార్టీ. తెలిసే కదా ఇలాంటి పనులు చేస్తాం. వీళ్ళు ఏం చేయలేక కదా ఇచ్చిన రైతుల్ని పట్టుకుని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకేళ్ళు ఏం చేస్తారు ఏంటండి? అసలు ఈ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేసేవాడు అని అడుగుతా ఉన్నా. అతను పాదయాత్ర చేసినప్పుడు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పడి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదా? కాబట్టి ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మచిలీపట్నంలో సభ జరిగి తీరుతుంది. వారాహిని అడ్డుకునే దమ్ము వాళ్ళకి లేదని కూడా నేను తెలియజేస్తాను. ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నంలో జనసేన పార్టీ సభ జరుగుతుంది. కేవలం రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుంది. శని ఆదివారాలు సెలవు కాబట్టి అధికారులు అక్కడ గ్రామస్తులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీ తరపున వారికి మనోధైర్యం కల్పించడంతో పాటుగా ఇప్పటం గ్రామం వెళ్ళి వారందరికీ పర్సనల్గా ధైర్యం కల్పిస్తామని కూడా జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ దాసుతో సాగర్, ప్రైమ్ 9 భీమవరం నుండి.